గుడ్ మార్నింగ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? టుడే నేను దోసకాయ మటన్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇవన్నీ కూడా బిర్యానీలోకి క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, కుకుంబర్, ఆనియన్ అండ్ చిల్లీ. ఫైనల్లీ దిస్ ఈజ్ మటన్. ఇదే కాదు అండి, ఇంకా ఉంది, కానీ నేను కొంచెం చూపిస్తున్నాను. మేము కొంచెం దోసకాయ మటన్ అయితే ఇప్పుడు మేము వండబోతున్నాము. ఓకే, అదైతే చికెన్ అండి. దట్ ఈస్ చికెన్ ఒక పక్కన రెడీ అవుతుంది మనకి. ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను నేను, అప్పటికి మా మమ్మీ వండేసేసింది. సో అందుకని హాఫ్ వీడియో పెడుతున్నాను. ఈసారి ఫుల్ వీడియో నేను మీకు తీసి పెడతాను. ఇది మాత్రం ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఇవి వేసేసుకోవాలి, ఆనియన్స్. ఇవన్నీ ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాం, చిల్లీ, అవి కొంచెం వేగిన తర్వాత మటన్ వేసుకుంటాం. అది వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా మనకి మగ్గినాక మనం ఫస్ట్గానే మేము నూరు పెట్టుకున్న మసాలా పొడి, అల్లం, చిన్నులపాయ అండ్ కొబ్బరి వేసుకుని మేము మిక్సీ పెట్టేసుకున్నామండి. ఫైనల్లీ మటన్. ఇది మటన్ అండి. అనేది మనం వేసుకోవాలి, గల్లుప్పు అనేది వేసుకోవాలి. మనం సాల్ట్ కంటే కూడా గల్లుప్పు వేసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. గల్లుప్పు అయితే కొంచెం తక్కువగా పడుతుంది మనకి. ఒక ప్లేట్ వేసేసుకున్నామండి. అడుగంటనివ్వకూడదండి, అడుగంటితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అడుగంటకుండా మనం సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలండి. తగినంత కారం అనేది మనం వేసుకోవాలి. వాటర్ పోస్తున్నా, 2 గ్లాస్ వాటర్ పోస్తున్నామండి. మనం మటన్ పట్టి ఎంత వాటర్ అనేది పడుతుంది అనేది మనం చూస్ చేసుకోవాలి. అనేది పోసుకుందాం ఆ యొక్క ముక్క ఉడకడానికి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న కుకుంబర్ని కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలి. ముందులో వేసుకుంటే ఏమైందంటే బాగా మెత్తపడిపోయింది, కాబట్టి మనము అది ఉడికిన తర్వాత మనం ఈ కుకుంబర్ అనేది వేసుకుందాం. ఉడుకుతుంది గాయస్ మటను. ఒక పక్కన మనం చికెన్ అనేది పెట్టేసుకున్నాము. విజిల్ అనేది ఇంకా రావట్లేదు. చూడండి, ముక్క కూడా మనకి ఉడుకుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది చూస్తుంటే నాకైతే. ఇప్పుడు మనం కుకుంబర్ని వేసుకుంటున్నాం. పక్కన నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఒక పక్కన మటన్ కూడా మనకి రెడీ అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ప్లేట్ అనేది మూతేసుకుందాం.
మటన్ అనేది ఇంకా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను బిర్యానీ అనేది చూపిస్తాను. బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. నెక్స్ట్ మనకి బిర్యానీలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేసుకున్నామండి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి అండ్ బిర్యానీ ఫ్లవర్, ఇవన్నీ కూడా బిర్యానీలో ఫ్లేవర్ని ఇస్తాయండి. ఇవన్నీ కూడా మనం వేసుకుంటే బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుంది. మనం ముందుగా సిద్ధం చేసుకున్న అవన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసుకున్నాం. కొంచెం వేగిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ అనేది మనం వేసుకుందాం. మనం ముందుగానే రైస్ అనేది నానపెట్టుకున్నాం. కేజీ రైస్ అండి ఇది. కేజీ రైస్ని మనం ఇప్పుడు కుక్ చేసుకుంటున్నాం. వాటర్ కూడా మనం ఎంత రైస్ అనేది తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలండి. నా వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకుంటున్నా. వేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక రైస్ వేసుకోవాలి. 1 kg రైస్కి 2 లీటర్ వాటర్ పోసుకోవాలి. 2 kgs రైస్కి 4 లీటర్ వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా మనం వేసేసుకుందామండి. వేసుకుని ఒక్కసారి తిప్పుకుందాం మనం. రైస్ వేసుకున్నాం. ఇప్పుడే రైస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దోసకాయ మటన్ రెడీ అయిపోయింది. తినేయటమే ఆలస్యం. ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పీసెస్ని చూస్తుంటే. నెక్స్ట్ బిర్యానీ కూడా అయిపోయింది. ఒక పక్క చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొకసారి కుక్ చేసుకోవాలి దీన్ని. బిర్యానీ కూడా అయిపోయింది. చూడండి ఎలా ఉంది. ఈరోజు మీరు ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. టుడే ఫాదర్స్ డే కాబట్టి మా ఇంట్లో చికెన్, బిర్యానీ అండ్ మటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని.